అందరికీ నమస్కారం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఎందరో మహామహులందరూ కూడా ఆ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా వచ్చారు. అందరూ అతిథుల మధ్య ఒక వ్యక్తి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు, పులివర్తి త్రిషారెడ్డి గారు. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి కోడలే పులివర్తి త్రిషారెడ్డి గారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు డాక్టర్ పులివర్తి త్రిషారెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని గారి కోడలు ఆమె. చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి తన అత్త మామ పులివర్తి నాని గారు సుధారెడ్డి గారు భర్తతో కలిసి త్రిషారెడ్డి గారు హాజరయ్యారు. పులివర్తి నానిది ప్రేమ వివాహం కాగా ఆయన కుమారుడు కూడా డాక్టర్గా పనిచేస్తున్న త్రిషారెడ్డి గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చిన్నపిల్లల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ త్రిషారెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నారు. అందంలో చదువులో కూడా ఆమె చాలా చక్కగా ఉంటారు. చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అప్పుడు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ త్రిషారెడ్డి గారు చాలా బాగా పిల్లలకి అక్కడక్కడ క్యాంపులు పెట్టి ఇంకా ఆవిడ ప్రచారం కూడా చేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో సందర్భంగా పులివర్తి త్రిషారెడ్డి గారు వార్తల్లో నిలిచారు. మరోవైపు వైసీపీ కంచుకోట అయిన చంద్రగిరిలో ఈసారి పులివర్తి నాని గారు టీడీపీ జెండా ఎగరవేశారు. అలాగే త్రిషారెడ్డి గారు చదువుకు చదువు, అందానికి అందం, అందరి విషయాల్లో ముఖ్యంగా చిన్నపిల్లల విషయాల్లో ఆమె తీసుకునే శ్రద్ధ, చాలా క్యాంపులు నిర్వహించడంతో త్రిషారెడ్డి గారు చాలా మంచి పేరును సంపాదించుకున్నారు. చూసారుగా ఫ్రెండ్స్ త్రిషారెడ్డి గారి గురించి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.